మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి రోజ్ ఫ్లవర్స్ని వేయిస్తుంది ఏంటని అనుకోకండి. యాక్చువల్గా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదండి. సో మనకి ఏమైందంటే నేను అసలు బ్యూటీ గురించి పట్టించుకోవడమే మానేశాను. ఎందుకంటే నాకు టైం అస్సలు సరిపోవట్లేదు. నేను సైట్ చదువుకుంటున్నాను కూడా చెప్తున్నాను కదండి. కానీ ఇప్పుడు ఏమైందంటే నాకు ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాను, పూజ చేద్దామని రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటాం కదా. తీసుకుంటే ఏమైంది అంటే పీరియడ్స్ అన్నీ వచ్చేసాయి. సో ఈ ఫ్లవర్స్ ఇంకా పూజకి పనికిరావు, అలాగని నాకు పడేయటం కూడా ఇష్టం లేదండి. సరే, నాకు పెళ్ళికి ముందు ఇలా చేసేదాన్ని, రోజ్ ఫ్లవర్స్తో పెటల్ పౌడర్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవడం అలా చేసేదాన్ని. సరే, ఎందుకు పడేయటము, నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కదా మనకి అని చెప్పి అయితే నేనైతే రోజ్ పెటల్స్ పౌడర్ అనేది చేస్తాను. సన్ఫ్లవర్తో చాలామంది చేసి ఉండరు. ఏముంది, రోజ్ పెటల్స్ లాగానే సన్ఫ్లవర్ దగ్గర కూడా ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా వాడుతున్నాము అలాగే ఫేస్కి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ అందరికీ పడదు అంటే మాత్రం అవాయిడ్ చేయండి, రోజ్ పెటల్సే వాడండి. నాకైతే పడింది, సో అందుకే నేను రెండు కలిపి వేయించేస్తున్నాను. ఇంకా రెండు కలిపి వేయించేసి దీన్ని అయితే పౌడర్ పట్టేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నారైనా పాడవదు, ఫ్రిడ్జ్లో ఆర్ బయట. బట్ ఇక్కడ కూడా తడి ఉండకూడదండి, ఇక్కడ కూడా తడి ఉండకూడదు. ఈ వంట ఇది నేను అందుకే 2 days నుంచి దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. చేద్దామా వద్దా అంటే ఒకసారి ఇంట్రెస్ట్ పోతే చూడండి, మా బాబు చిల్లి కూడా వేసాడు ఇందులో. వేసేటప్పుడు చూడలేదా అంటే, ఒకటండి, మనకి చదువుకోవాలి, డెవలప్ అవ్వాలి అనే అవగేషన్ ఉన్నప్పుడు కొన్ని మనం ఇగ్నోర్ చేసేయాలి. బ్యూటీ కావాలి, మనిషి అందంగా ఉండాలి, హెయిర్ బాగుండాలి, అన్నీ బాగుండాలంటే మనకి చదువు అనేది వెనకబడిపోతుంది. సో చదువుకునే పిల్లలు ఎప్పుడైనా కూడా కొన్ని వదిలిపెట్టేయాలి కొంతవరకు. నేను నా లైఫ్లో చాలా టైం అనేది వేస్ట్ చేశాను. ఇప్పటికైనా మనం రియలైజ్ అవ్వాలి. నేను ఒక అబ్బాయికి నోట్స్ రాస్తానని ఒప్పుకున్నానండి బాబు, ఇప్పుడు అది రాయాలి. 10th class అబ్బాయిది. బట్ ఏం తప్పట్లేదు, వద్దు రాయలేను, చదువుకోవాలి అంటే ఏమో ఎవరితో ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదండి. మనం అందరినీ వదిలేసుకోవడం ఎందుకండి, అందుకని రాయాలి, తప్పదు. మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. ఇంకా వంట చేయాలి. చూసారు కదా, ఇలా పౌడర్ పట్టేసుకుని మనకి ఇక్కడ తడి లేకుండా ఉంటేనే ఇలా అవుతుంది, ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. మాడిపోయినా పర్లేదు, ఫేస్కే కాబట్టి, టేస్ట్ చూడం కాబట్టి. ఇంకా రోజు అనుకుంటున్నాను అయిపోతుంది, ఇంకా చేసేయాలి ఈరోజు ఎలాగైనా. లైవ్కి ఏంటో ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. హైలో పెట్టి వేయించేస్తున్నాను కాబట్టి పొగ అయితే వస్తుంది. సో సిమ్లో పెట్టేసాను. మళ్ళీ ఇది పెట్టు కూర్చుని మళ్ళీ టైం వేస్ట్ చేసి అవసరమా అండి? కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. అలా ఊరికే పువ్వులను ఇలా చేయాలని చూడొద్దు. సో ఎండలో ఉన్నట్టు అయిపోయినాయి కదా. సో చల్లారాక పౌడర్ కొట్టేసుకుంటే ఇలా అయిపోవాలండి. సో చిటపట్లు ఆడుతున్నాయి కదా, అయిపోయినట్టే. సో ఇలా చేసి మనం పౌడర్ అనేది కొట్టుకోవాలి. ఈసారి సన్ఫ్లవర్తో కూడా ట్రై చేయండి. చూసారు కదా, నేనైతే ఒక పళ్ళెంలో పంపేసుకుని ఇలా ఆరపెట్టాను. ఎంతోసేపు ఉంచొద్దు, మరి మెత్తబడిపోతాయి. కొంచెం మనకి చల్లారింది అనగానే మిక్సీ పట్టేసుకోండి. ఎందుకంటే బయట ఉన్న చల్లదనానికి ఆ రూమ్ టెంపరేచర్కి మళ్ళీ చల్లబడిపోయి మీకు పొడి కింద రాదు. మనం డబ్బులు పెట్టి బోల్డ్ కొనే కన్నా మీరు రోజ్ పౌడర్ని త్వరగా అయిపోతుంది అంటే మాత్రం మీరు వాటర్లో కూడా డైల్యూట్ చేసుకుని హ్యాపీగా ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలోవెరా జెల్ కూడా మనకి పింపుల్స్, యాక్నీ ఫ్రీ, మనకి వేల ఖర్చుల కన్నా ఇలా ఇంట్లో చేసుకున్నవి అయితే మనకి
మన మీద నమ్మకం ఉంటుంది. మన ప్రోడక్ట్ మన సొంత చేతులతో తయారు చేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఫేస్కి. మీకు ఇంకా వేపాకులు దొరికితే వేపాకులు కూడా ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటే ఇంకా మీకు పింపుల్స్ కూడా రావు, మంచి గ్లో అయితే వస్తుంది. నాకైతే వేపాకు అయితే దొరకలేదండి. సో నేను ఉన్న వాటితో నీకు అడ్జస్ట్ అయ్యి ఇంక ఇలా పౌడర్ చేసేస్తున్నాను. సో నేను జ్యూసర్ని అయితే తీసుకున్నానండి, ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి ఇందులో పుల్లావి వచ్చాయి. సో ఇందులో వేసేసుకుని హ్యాపీగా చూసారా, జస్ట్ 5 మినిట్స్కి ఎంత ఇది మెత్తపడిపోయిందో. నాకు తెలిసి ఇంకా బాగానే వేడి కూడా పోయి ఉండదు, కొంచెం వెయిట్ ఈజీగా చల్లారిపోతాయండి. సో అంత ఫ్లవర్స్కి ఇన్ని వచ్చాయి. సో నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను.